సరే ఇదంతా కూడా పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఇదేంటి, ఇది వైజాగ్లో ఉంటారు మీరు బహుశా. సో వైజాగ్కి సంబంధించిన స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఏదో జరగబోతుందని చెప్పేసి ఒకరు చెప్పడం, రీసెంట్గా ఇంకొక జర్నలిస్ట్ ఒక ఆమె దీనికి సంబంధించినటువంటి వీడియో ఒకటి చేయడం. సో ఏంటి అసలు అంటే ఇదిలా చేయడం వల్లే కారుమూరి నాగేశ్వరరావు గారి మీద టార్గెట్ చేశారు, లిక్కర్ స్కామ్కి అటాచ్ చేయడం. అసలు ఏంటి ఇదంతా కూడా? లిక్కర్ స్కామ్ ఒక పక్క జరుగుతుంటే డిఎస్సికి సంబంధించిన అంశాన్ని చాలా స్పష్టంగా అధికారులు సమాచారం ఇచ్చినా, చాలా స్పష్టంగా అధికారులు సాక్ష్యాలు బయటపెట్టిన, పబ్లిక్ డొమైన్లో మొత్తం లిస్ట్ ఉన్న, అసలు రిజర్వేషన్ అంటే ఏంటి ఇవన్నీ ఉన్నా కూడా ఇంకా మళ్ళీ డిఎస్ఏలో స్కామ్ జరిగిందని చెప్పేసి మాట్లాడడం. సో ఏంటి ఇదంతా కూడా, ఏం జరుగుతుంది? దీని వెనక ఏమైనా ఒక పుట్ర లాంటిది ఏమైనా ఉందా, లేకపోతే నిజంగానే ఇది కాకతాళీయంగా జరుగుతున్నటువంటి పనులు ఎలా చూడొచ్చు అంటారు? డైవర్షన్ పాలిటిక్స్ అండి, ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా. ఎప్పుడైనా సరే మనకి సంబంధించిన ఏ మ్యాటర్ కూడా చర్చలోకి రాకుండా ఇంకో కొత్త చర్చ జరిగితే కనుక పాత చర్చని మర్చిపోతారు అందరూ. అట్లాగే దానికోసం అని చెప్పి దీంట్లోకి అన్ని రాజకీయ పార్టీలు చేస్తూనే ఉంటాయి. సరే, దాంట్లో భాగంగా ఈ చర్చలన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు గారు ఇప్పుడు జ్యోతిష్కుడు అని ఎస్టాబ్లిష్మెంట్ చేసే కార్యక్రమాన్ని మనం వెళ్ళిపోయాం అనుకోండి, అది అసలు ఇవన్నీ పోతాయి, ఈ లిక్కర్ స్కామ్ ఇవన్నీ పోతాయి. ఆయన జ్యోతిష్గా కాదా అన్న దాని మీద మనం చర్చ నడుస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి డైవర్షన్ అనేది సాధారణంగా అందరూ చేసుకుంటారు, అదే పాలిటిక్స్ జరుగుతూనే ఉంటుంది. అయితే నేను మొదట్లో ఏది చెప్పానో ఇప్పుడు వైసీపీ పెద్దలు కూడా అదే చెప్తున్నారు. మీరు ఎక్కడైనా డబ్బులు ఆ అకౌంట్ లోకి వచ్చినాయి కదా అన్నారు అనుకోండి, మీరు నేను ఆ మాత్రం అప్పు తీసుకోమా, మీరు నా అకౌంట్ లో వేసారు, అది మీరు నాకు స్కామ్ చేసినట్టేనా? అది ఇలాగే ఉంటాయి. ఇప్పుడు ఇలాగే ఉంటాయి, ప్రతి దానికి కూడా ఇలాంటి లాజిక్లే వస్తాయి. ఇప్పుడు మీరు ఏదైనా నాకు స్థలం ఇచ్చారని అనుకోండి, ఇవ్వకూడదా? మీకు నాకు అభిమానం ఉంది, రాజుగారు శ్రీరామ్ గారి మీద అభిమానంతో 100 ఎకరాలు ఇవ్వకూడదా? తప్ప అది ఏమన్నా? అంటే ఫైనల్ గా నేను మొదట్లో చెప్పినది ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి. ఇప్పుడు ఈడీకి కానీ సిట్కి కానీ వచ్చిన తలకాని పదే దీనికోసమే ఇదంతా జరిగిందన్న ఎస్టాబ్లిష్మెంట్ చేయడమే కష్టం. ఆ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం కష్టం కాబట్టి అంతిమ లబ్ధిదారుడు దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జరుగుతున్న పాలిటిక్స్ అంతా చూడండి, ఈ లెక్కర్ వ్యవహారంలో మొత్తం వ్యవహారం అంతా కూడా అధికారుల దగ్గర కట్ ఆఫ్ చేసే జరుగుతోంది. రాజకీయంగా అధికారుల దగ్గరే కట్ ఆఫ్ అయిపోవాలి, అధికారులే దీనికి అంత బాధ్యత, రాజకీయ నాయకులు ఏ బాధ్యత లేదు అన్నది చెప్పే ప్రయత్నం జరుగుతుంది. అసలు రాజకీయ నాయకులకే అంటే కారుమూరి నాగేశ్వరరావు గారి దగ్గరే ఆగిపోతుంది. పోనీ కారుమూరి నాగేశ్వరరావు గారి దగ్గర కూడా వెళ్ళడానికి వీల్లేదంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఉన్నారు అనుకుంటే అసలు ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్తారు, ఎలా వెళ్తారు? కాబట్టి ఏంటంటే ఇదంతా ఇప్పుడు కాదు, చాలా కాలం నుంచి జరుగుతున్న వారు అధికారులకు వెళ్తున్నారు. ఇంకా ఈ అధికారులు కూడా మనం ఏదో మన మిత్రులు గాజాంకర్ రెడ్డి గారు అంటున్నారు కానీ మన ఇది కూడా వీళ్ళు కూడా వీళ్ళు అధికారులు కూడా వాళ్ళు రెడీ అయిపోయారండి. ఏం రెడీ అయిపోయారు? వాళ్ళకు కూడా మనకి రిటైర్మెంట్ అయిపోతే వచ్చే డబ్బులు ఎంత, మొత్తం మనకు వచ్చే గ్రాట్యుటీలు అవి ఇవి కలుపుకుంటే వచ్చేదంత, ఈ స్కామ్ చేస్తే ఒకవేళ మనం జైలుకి వెళ్లాల్సి వస్తే కోర్టుకు అయ్యే ఖర్చులంతా, లేదంటే మన లాయర్లకు ఇచ్చే ఖర్చులంతా, ఇవన్నీ లెక్కేసుకుని అంతకన్నా ఎక్కువ వస్తుంది అనుకుంటే కనుక ఓకే చేసేద్దాం, స్కామ్ రెడీ అయిపోతున్నారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు కూడా ఏం బాధపడట్లేదు, వాళ్ళు ఏదో జైలుకి వెళ్తామనో ఇంకోటనో ఏం బాధపడట్లేదు. మనం ఏదో చూసారా అధికారులు మీరేదో తప్పు చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ కాంప్రమైజ్ అయిపోతున్నారు, నైతికంగా కాంప్రమైజ్ అయిపోతున్నారు. అందుకనే ఎస్టాబ్లిష్మెంట్ చేయడం కష్టం అవుతుంది. ఈడీ అయినా సరే లేదంటే సిట్ అయినా సరే. ఈడీ కూడా చూడండి, ఢిల్లీ స్కామ్ చూడండి, ఏం చేయగలిగారు? జైళ్ళకి పంపించగలిగారు కానీ ఈ రోజు దాకా దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు కదా. అదే సమస్య. అది వచ్చేదాకా మనం ఊరికేదో జగన్మోహన్ రెడ్డి గారు మనం మీడియాలో మాట్లాడుకోవడం తప్ప అంతకు మించి చేయగలిగింది లేదు. అవును.